హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు పండు టమాటాలతో చట్నీ చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తాను, ఎక్కువ జంజట్ లేకుండా. పావు కేజీ టమాటాలకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనము ఆయిల్ కానీ ఏం వేయకుండా ఉడకబెట్టాలి. టమాటాలను డైరెక్ట్ మీడియం ఫ్లేమ్ మీద. అవి ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూను జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకొని అది రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపుకు 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, మినపప్పు తాలింపు కోసం, ఒక 4-5 ఎండుమిర్చీలు, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పక్కగా దంచి వేసేసేయాలి. కరివేపాకు వేసాలి. ఇంకా ఇందులో పసుపు వేయొద్దు అనమాట. పసుపు వేస్తే కలర్ వేరే విధంగా అవుతుంది. ఇది చూడ్డానికి రెడ్ కలర్ చాలా అట్రాక్షన్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. దోశలకి తినవచ్చు చట్నీ, మళ్ళీ ఏమంటారు, దోశలకి, ఇడ్లీలకి, పూరీకి, చపాతీకి కూడా తినొచ్చు. మనము టూర్లకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా టూర్లకు తీసుకెళ్తే కూడా 2-3 డేస్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది అనమాట. అంత బాగుంటుందండి. అందరు ఇష్టంగా తింటారు ఈ చట్నీని. ఇంత మంచి చట్నీని సింపుల్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.